హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను పునుగులు చేశానన్నమాట నైట్ డిన్నర్లోకి. అంటే ఏదో ఒకటి నైట్ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్య చపాతీలు కొంచెం తగ్గించేసామన్నమాట. కొంచెం వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి పునుగులు విత్ టొమాటో చట్నీ చేశాను. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ టొమాటో పచ్చడి అయితే చాలా బాగుందన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోసపిండి తీసుకోవాలి. మన ఇంట్లో రెగ్యులర్గా దోసపిండి వేసుకుంటాం కదా, అదే దోసపిండిలో కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అంటే బోండా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలా ఉండేలాగా ఒక 3 to 4 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఏం అవసరం లేదు. ఇలా మైదా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఎక్స్ట్రా మైదా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. దీనిలో మైదాకి బదులు గోధుమ పిండి కూడా వేసుకుంటారు. గోధుమ పిండి వేసుకుంటే బోండా అంత క్రిస్పీగా రాదనమాట. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ మైదానే వేశాను. అలా పిండి కలుపుకొని బోండాలు వేసుకోబోయే ముందు సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సోడా ఉప్పు ముందుగానే వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. చూసారు కదా, ఇలా బోండా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోవడమే. టేస్ట్, క్రిస్పీనెస్ చాలా చాలా బాగుంటుంది. బోండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది, పైకేమో కలర్ మారిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండా చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ పునుగులు ఎక్కువ ఆయిల్ కూడా లాగదు, ఎందుకంటే మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి కూడా ఆయిల్ లాగేస్తూ ఉంటుంది. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట పునుగులు. సో పునుగులు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. పునుగుల్లోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. టొమాటో చట్నీ చాలా సింపుల్ అన్నమాట. ఈ టొమాటో చట్నీకి తిరగమాత ఏం అవసరం లేదన్నమాట. ప్రిపరేషన్ చూసేద్దాం టొమాటో చట్నీది. ఒక బాండీలో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని టొమాటోస్ ఒక 3 to 4, ఎండుమిర్చి ఒక 6 to 7 ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు 4 to 5 అలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా మగ్గనివ్వాలన్నమాట. మనం టొమాటోస్ వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు మాడిపోతాయి అనడానికి లేదు. టొమాటోస్ వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా వాటితో పాటు మగ్గుతుంది. చూసారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం చింతపండు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. ఇది పునుగుల్లోకి చాలా బాగుంటుంది, దోశ ఇడ్లీలో కంటే కూడా. మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశలోకి పల్లీల చట్నీ, ఎర్రకారం ఇవే చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా టొమాటో చట్నీ ప్రిపేర్ చేశాను. ఇదైతే పునుగులు, బోండాలు, వడలు ఇలాంటి క్రిస్పీ టిఫిన్స్కి చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఉట్టి చట్నీ తిన్నాను, అంత బాగుండింది. చట్నీ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. పునుగులు అయ్యే లోపల చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి పునుగులు విత్ దిస్ టొమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్గా తినాలి అని అంటే ఈ టొమాటో చట్నీ మస్ట్ అనమాట. మన ఛానల్లో మైసూర్ బోండా విత్ కొబ్బరి చట్నీ కూడా ఉంది, అది కూడా వెళ్ళి చెక్ చేసేయండి. మనం బండి మీద ఇడ్లీలు అలా దోశలు తిన్నప్పుడు కొబ్బరి చట్నీ ఫ్లేవర్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉందన్నమాట. ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. అలా వేడివేడిగా పునుగులు పెట్టుకొని టొమాటో చట్నీ వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.